లేటెస్ట్ స్టార్ట్ మన సెన్సార్ బోర్డ్ కి ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఫూలే మూవీ వచ్చినప్పుడే గుర్తుకొచ్చాయా అన్ని? చావా మూవీ వచ్చినప్పుడు ఏమీ గుర్తుకు రాలేదా? హిస్టరీని మారుస్తున్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పుల్వామా అటాక్ ఆ అటాక్ లో ఎవరు భాగం ఉంది? ఎవరు చేశారు? అది ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? దాని గురించి అసలు ఎక్కడైనా నేను చెప్తున్నాను, దాని గురించి అసలు కమిటీ లేసారా? దాని గురించి మొత్తం వచ్చిందా రిపోర్ట్? దాని గురించి మొత్తం వచ్చిందా రిపోర్ట్? ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ స్పష్టంగా అంగీకరిస్తున్నాడు పుల్వామా దాడి మేమే జరిపాము అని. జరపడమే కాదు, ఇది మా పాకిస్తాన్ సైన్యం టాక్టికల్ బ్రిలియన్స్ కి ఒక ఉదాహరణ అని చెప్తుంది. ఔరంగజేబ్ పగలగొట్టారు 4-5 టెంపుల్స్. చూడండి, ఔరంగజేబు హయాంలో అతను భారతదేశం అంతటా 300 కంటే ఎక్కువ దేవాలయాలను ధ్వంసం చేయాలని ఆదేశించాడని అంచనా. కొన్ని మూలాధారాలు ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నాయి మరియు ఈ దేవాలయాల శిథిలాల మీద మసీదులు నిర్మించబడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. బట్ మోర్ దాన్ 100 టెంపుల్స్ ని బిల్డ్ కూడా చేశారు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే 12వ తరగతి ఎన్సీఆర్టీ బుక్స్ లో ఔరంగజేబు షాజహాన్ లాంటి ముఘల్స్ హిందూ టెంపుల్స్ ని రిపేర్ చేయడానికి సహాయం చేసినట్టుగా మెన్షన్ చేశారు. అది కంప్లీట్ గా అబద్ధం. ఇదే విషయం పైన శివాంక్ వర్మ అనే వ్యక్తి ఆర్టీఐ ఫైల్ చేసి ఎన్సీఆర్టీకి మీరు మొఘల్స్ హిందూ టెంపుల్స్ ని రిపేర్ చేయడానికి ఫండ్స్ ఇచ్చినట్టుగా టెక్స్ట్ బుక్స్ లో మెన్షన్ చేశారు. దీనికి ఆధారాలు ఇవ్వండి అని వాళ్ళకు రిక్వెస్ట్ చేశాడు. దానికి ఎన్సీఆర్టీ ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? దీనికి సంబంధించి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అని. ఔరంగజేబ్ కట్టిన గుడిలలో ఇలా తాత ఇలా అయ్యా వీళ్ళందరూ పూజారులు. వాట్ ఇస్ దిస్? అప్పుడు గుర్తుకురాండి సెన్సార్ బోర్డ్ ఇప్పుడు ఫుల్ మూవీ యు నో ఎవ్రీబడీ దట్ ఇస్ రియాలిటీ. దళితుల్ని స్టిల్ ఇప్పుడు కూడా జస్ట్ గుర్రం ఎక్కాడని చెప్పేసి కొట్టేయడము, ఒక టీచర్ వాటర్ బాటిల్ పట్టుకున్నాడని చెప్పేసి తమిళనాడులో ఆ దళితుల్ని కొట్టడం పిల్లని. అండ్ చాగంటి గారు ఫాలోవర్. చాగంటి గారే చెప్పారు, అమ్మ మమ్మల్ని క్షమించాలి, అగ్రకులాలందరూ దళితుల్ని ఇలా చూశారు కాబట్టి చాలా మంది మత మార్పులు కూడా చేసుకున్నారు. అరే వా, మీ దాంట్లో లేవా షియా, సునీస్, పఠాన్, కురేషి? మీరు మీ దాంట్లో అన్టచబిలిటీ లేదా? ఎందులో పడితే అందులో ఇచ్చేస్తారా పిల్లల్ని? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, ఈ ఇస్లాం మతంలో అంటరానితనం కూడా ఉంది. मुसलमान सब एक इस्लाम के मानने वाले हैं, और उस मस्जिद के अंदर से बाहर निकलिए, इस्लाम चला गया इधर और क्या बोलता है शोषण आ जाता आगे. షాకింగ్ విషయం ఏమిటంటే సేమ్ ఇదే డిస్క్రిమినేషన్ స్కూళ్ళలో కూడా జరుగుతుంది. स्कूल वगैरह जाते थे हमें पीछे बिठाते थे, आगे नहीं बढ़ने देते थे हमें. అన్సారీ కులానికి చెందిన వ్యక్తి యొక్క పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ భారత్ ని ఆ రోడ్డు పైన తీసుకెళ్తున్నారు. దాంతో అక్కడ 2 కులాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక్కడ షేక్ కులానికి చెందిన వాళ్ళు చెప్పేది ఏమిటంటే అన్సారీ అనే ఒక చిన్న కులం వాడు ఇంత గ్రాండ్ గా మా షేక్స్ లాగా పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది మాకు ఇష్టం లేదు అని ఆ రోడ్డు మధ్య ఒక గోడను కట్టేసి ఆ ఏరియాని 2 ముక్కలు చేశారు. పస్మందా ముస్లింలు మాత్రం ఈ విషయాన్ని ఖరాఖండిగా చెప్తారు. అవును, మా ఇస్లాం మతంలో కుల వివక్ష ఉంది, మేము ముస్లిమ్స్ లో అణచబడిన వారము అని చెప్తారు. టాప్ యాక్టర్ అయినప్పటికీ ఇతను ముస్లింలోని ఒక చిన్న కులానికి చెందినవాడు కాబట్టి ఇతనితో వివక్ష ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇతన్ని ఇతని ఫ్యామిలీని ఇతర ముస్లింలు చిన్న చూపు చూస్తుంటారు. मेरी जो दादी थी वो दूसरी कास्ट से थी, वो छोटी जात से थी और बाकी बड़े लोग थे, लेकिन आज भी उन्होंने हमें एक्सेप्ट नहीं किया करते. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఇందులో ఒక అమ్మాయి తాను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తన కాస్ట్ బయటకు రాకుండా దాదాపు 5 సంవత్సరాలు జాగ్రత్త పడిందంట. ఎందుకంటే ఆమె ముస్లిం సమాజంలో చిన్న కులానికి చెందిన అమ్మాయి కాబట్టి. ఈ విషయం బయటకు తెలిస్తే ఆమె పైన వివక్ష చూపిస్తారని భయపడి అలా చేసింది. ఈవెన్ ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా కొన్నిసార్లు స్టూడెంట్స్ ని తన కాస్ట్ గురించి అడిగేవారట. అగ్రకులాలందరూ దళితుల్ని ఇలా చూశారు కాబట్టి చాలా మంది మత మార్పులు కూడా చేసుకున్నారు. వద్దు, మీ దాని గురించి తెలుసుకో, మా దాని గురించి తర్వాత వద్దు. నీలాంటి వాళ్ళు పుల్లలు పెట్టకపోతే చాలు, మేమంతా యునైటెడ్ గానే ఉంటాం. చెప్పరా, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయరు ఎందుకు? ఇండియా డెవలప్ అవ్వమంటే ఎందుకు అయ్యిద్ది? ఇలాంటి కరప్షన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఇండియా? ఇండియాలో ఏం జరుగుతుంది?
నువ్వు ముందు జై హింద్, జై భారత్, వందే మాతరం అను, నేను చెప్తా. మాకు మా కంట్రీ ఫస్ట్, ఇండియా ఫస్ట్, అండ్ రిలీజన్ గానీ క్యాస్ట్ గానీ నెక్స్ట్. మీకు రిలీజనే ఫస్ట్. అక్కడ ప్రాబ్లం వస్తుంది.